నమస్తే. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీకి రావడం జరిగింది. పలు భవనాలకి శంకుస్థాపనతో పాటు మరికొన్నింటిని కూడా ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ఓయూలో ఉన్నటువంటి విద్యార్థులంతా చాలామంది పసుపు నీళ్లతో శుద్ధి చేసేటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఉన్నటువంటి యూనివర్సిటీ ముఖ్యమంత్రి రాక సందర్భంగా మైల పట్టిందంటూ పసుపు నీళ్లతోటి శుభ్రపరచడం జరిగింది. సో నిన్న చేసినటువంటి వ్యక్తి కాశీ గారు ఉన్నారు. కాశీ గారితో మాట్లాడేటువంటి ప్రయత్నం చేసినాం. అసలు ఎందుకు ఆ విధమైనటువంటి ప్రయత్నం ఎందుకు చేసింది అనేది. కాశీ గారు నమస్తే. సో ఏంటన్నా నిన్న ఒక డబ్బాలో ఆ పసుపు నీళ్ళు పట్టుకొని మొత్తం అంతా కూడా ఆయన తిరిగినటువంటి జాగాలో మొత్తం పసుపు నీళ్ళు పోసి ఏదో కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. సో ఎందుకు అంత కోపం ఎందుకు? ఒక పక్కన నిరుద్యోగుల ప్రభుత్వం ఇది, నిరుద్యోగులకు మేలు చేసేటువంటి ప్రభుత్వం, ఉద్యోగాలు ఇస్తున్నటువంటి ప్రభుత్వం అని చెప్పేసి గంటాపదంగా నిన్న ఓయూలోనే చెప్తున్నటువంటి రేవంత్ రెడ్డి పట్ల అంత కోపం ఎందుకు? అన్న 20 సంవత్సరాల నుంచి ఉస్మానియా యూనివర్సిటీ చాలా పవిత్రంగా ఉంది. అంటే నెమలి ఏ విధంగా అయితే పవిత్రంగా ఉంటుందో ఉస్మానియా యూనివర్సిటీ ఆ విధంగా పవిత్రం ఉంది. ఎప్పుడైతే ప్రజాపాలన పేరుతోటి విధ్వంసాలు రెచ్చగొట్టిండో 15,000 నుంచి 20,000 మంది పోలీసుల బందోబస్తుతో ఒక 4 కిలోమీటర్ల కంచెలు నిర్వహించి 10 కోట్ల ప్రజా సొమ్మును వృధా చేసి ఎప్పుడైతే నువ్వు ఉస్మానియా యూనివర్సిటీకి విద్యార్థులు లేకుండా వచ్చి మా తెలంగాణ రాష్ట్ర ఆత్మ గౌరవాన్ని, మా యొక్క బాధల్ని కన్నీళ్ళు వినిపించుకోకుండా మా పైన అక్రమ కేసులు పెట్టినావు, నీ ప్రభుత్వం అప్పుడే వైఫల్యం చెందింది. నీ ప్రభుత్వం అప్పుడే నేను ఒకరు చేస్తుంది కాదన్న. ఉస్మానియా యూనివర్సిటీ ఉన్న విద్యార్థులు ప్రతి ఒక్కరిపైన 200 మంది విద్యార్థులపైన అక్రమ కేసు పెట్టి అరెస్ట్ చేసిందన్న. 20 సంవత్సరాలను మేము కాపాడుకుంటూ వచ్చిన ఉస్మానియా యూనివర్సిటీని ఒక్కసారి ఆయన అడుగు పెట్టడం వల్ల మైల చెందిందన్న. మా ఆత్మగౌరవం దెబ్బతీసిండు. ఆయనకు రైట్స్ మా ఉస్మానియా యూనివర్సిటీ రావడానికి రైట్స్ లేదు. ఒకవేళ వచ్చేది ఉంటే ఆయన ఇచ్చిన హామీలు నెరవేర్చిన తర్వాతనే, ఒకటో రెండు ప్రకటించిన తర్వాతనే ఆయన మీరు రండి అని చెప్పినాం. మేము అడిగిన దానికి ఇప్పటిదాకా నా మీద 8 కేసులు పెట్టి నేను అనేక రకాల భయోబంధాలకు ఏసీపీ దగ్గర నుంచి, డీసీపీ దగ్గర నుంచి, ఎస్ఐ దగ్గర నుంచి, కానిస్టేబుల్ దగ్గర నుంచి అక్రమంగా అరెస్ట్ చేయించిన పైన దాడులు చేసే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కక్ష పూరితంగా చేస్తుందన్న. ఎక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న నిరుద్యోగులకు శుభవార్త చెప్పకుండా 15 నుంచి 30 లక్షల మంది నిరుద్యోగులు మన తెలుగులు కావచ్చు, యూట్యూబ్ ఛానల్లో లేకపోతే టీవీకి అతుక్కుపోయి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడైనా ఉద్యోగ నోటీసులు ఇస్తాడేమో, ఇప్పుడైనా మంచి ఆయన నుంచి ఒక శుభవార్త వింటామేమో అని గంటలకు తరబడి చూసినా కానీ అక్కడ నిరక్షత చేసింది. మా ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి 30 సంవత్సరాలు 50 సంవత్సరాలు లేని అత్యంత బలహీనమైన ముఖ్యమంత్రి, అత్యంత బలహీనమైన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నాడంటే సీఎం రేవంత్ రెడ్డి గారు మాత్రమే ఉన్నారన్న. అంటే 20 సంవత్సరాల తర్వాత ఒక ముఖ్యమంత్రి హోదాలో రావడం, ఒక పక్కన ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి విద్యార్థులంతా కూడా కొంత హర్షం వ్యక్తం చేస్తున్నట్టుగా కూడా నిన్న ఆయన మాట్లాడుకొచ్చేటువంటి ప్రయత్నం కూడా చేయడం జరిగింది. ఒక పక్కన బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు చదువుకుంటున్నటువంటి దాంట్లో వసతి గృహాలు ఏర్పాటు చేయడాన్ని స్వాగతించాలి, కానీ ఎందుకు వ్యతిరేకించాల్సిన అవసరం వచ్చింది? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి రాజుగా దర్జాగా సింహంలాగా మొహం మీద మీసాలు తిప్పుకుంటూ నవ్వుకుంటూ వరాలు ఇచ్చే విధంగా రావాలే కానీ ఒక పిల్లిలాగా బిక్కుబిక్కుమనుకుంటా ఎవరు వచ్చి దాడులు చేస్తారో ఏమవుతుందో మా పైన అక్రమంగా దౌర్జన్యంగా బందోబస్తుగా 20,000 మంది పోలీసులతోటి దాడులు చేస్తారేమో అని విద్యార్థి నాయకులు అడ్డుకుంటారేమో, విద్యార్థులు అడ్డుకుంటారేమని భయపడుకుంటా రావాల్సిన సందర్భం ఏమొచ్చింది? మరి ఇది ఉస్మానియా యూనివర్సిటీ పోరాటాల గడ్డ కదా. నిన్ను గద్దెనెక్కిన ఈ గడ్డ మీదనే నువ్వు కక్షను కట్టి వేల మంది పోలీసులు పెట్టి ఎప్పుడైతే అరాచకాలు సృష్టిస్తున్నావో మరి ఎందుకు వచ్చినావు? ఎందుకు హామీలు ఇవ్వకుండా 1000 మంది అయినటువంటి అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఫిల్ చేయాల్సిన నువ్వు, అక్కడ పరికరాలు ఇవ్వాల్సిన నువ్వు, లైబ్రరీ పెట్టాల్సిన నువ్వు, మరి లేకపోతే అక్కడ పెద్ద ఏదైనా అభివృద్ధి కార్యక్రమం ప్రకటించాల్సిన మీరు ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం ప్రకటించకుండా కేవలం విద్యా వ్యవస్థనే భ్రష్టు పట్టించే విధంగా, అక్కడున్న విద్యార్థులు లేకుండా కేవలం విద్యార్థులందరూ సమాధి చేసే విధంగా, రాష్ట్ర యొక్క ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే విధంగా నువ్వు ఎందుకు ప్రకటిస్తున్నావో, ఎందుకు అంత రాక్షస పాలనను సృష్టిస్తున్నావో? కేసీఆర్ హయాంలో కూడా రాక్షస పాలన లేదు, మరి నీ హయాంలోనే విద్యార్థులపైన దాడులు ఎందుకు జరుగుతున్నాయి? ప్రశ్నించిన మీడియా పైన కేసులు పెట్టి వాళ్ళపైన దాడులు ఎందుకు చేస్తున్నటువంటిది మీరు ప్రశ్నించుకోండి. ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోమని మేము రేవంత్ రెడ్డి అంటే నిన్న ఒక ప్రకటన కూడా, అంటే ఉస్మానియా యూనివర్సిటీకి ఎంత ఇచ్చినా తక్కువే, 1000 కోట్ల రూపాయలను కూడా కేటాయిస్తాను, ప్రతిసారి కూడా కేటాయిస్తాం అన్నటువంటి ఆ వ్యాఖ్యలు కూడా ఆయన చేయడం జరిగింది కదా. సో ఉస్మానియా యూనివర్సిటీకి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా నిధులు కేటాయించగా అది మరుగున పడిపోయినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి హోదాలో సైతం కూడా నేను ఎంత ఇచ్చినా తక్కువ అని చెప్పేసి ఒక గట్టి హామీ కదా, దాన్ని రిసీవ్ చేసుకున్నటువంటి స్థితిలో ఎందుకు ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థులు లేరు అనుకోవచ్చు. నిన్న రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారంటే
మేము ఉస్మాన్ యూనివర్సిటీకి మేము వచ్చిన తర్వాత మీ యూనివర్సిటీకి ఎంత ఇచ్చినా ఇంకోసారి 10-20 వేల మంది పోలీసులు ఎక్కడన్నా కనబడద్దు. ఏ విద్యార్థి నాయకులు అయితే బహిరంగ వచ్చి నిరసన తెలిపితే తెలుపుకోండి, ఇది ప్రజాపాలన అని చెప్పిన ముఖ్యమంత్రి ఉస్మాన్ యూనివర్సిటీకి వచ్చి ఎన్ని హామీలు ఇచ్చిండు, ఎంత బడ్జెట్ కేటాయించిండు, ₹1 కేటాయించినా 10 కోట్లు కేటాయించినా ఈ డిసెంబర్ 9 తర్వాత ఎందుకు? అప్పుడు ఎవరు బతారు ఎవరు చచ్చిపోతే ఎవరు తెలియదు. నువ్వు ఉంటావో మేము ఉంటావో ఎవరు పోతారో ఏమవుతారో తెలియని గురించి గతంలో ఉన్న హామీలు ఎందుకు ఇస్తున్నావా? నువ్వు నిన్న వచ్చి ఏమి ఇచ్చినావు, దేనికోసం వచ్చినావు, నీది కార్యాచరణ ఏంది? నువ్వు అడ్డ మీద కూలతో నువ్వు నిర్వహించిన సభ ఎందుకు నిర్వహిస్తున్నావు? మరి నువ్వు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా మేము డిసెంబర్ 9కి వస్తా, డిసెంబర్ 10కి వస్తా, లేదా 2029కి వస్తా, 2030కి వస్తా, 30 తర్వాత వస్తా, 10 సంవత్సరాలు ఏ సీఎం వస్తా, ఇవి అన్ని రాక్షస మాటలు ఎందుకు? ఇవన్నీ ఈ దౌర్భాగ్యమైన మాటలు ఎందుకు? నిన్న వచ్చిన హామీలు ఏమి ఇచ్చినావు చెప్పక కేవలం వచ్చి ముసిమిసి నవ్వుకుంటా అక్కడున్న వీసీ అయినా, ఎందుకంటే వీసీ అంటే గవర్నర్ తర్వాత గవర్నర్ అక్కడ సార్ నాకు 5 లక్షలు మన 5 కోట్లు ఇవ్వండి, 10 కోట్లు ఆయన ఏమైనా బిచ్చగాడ ఏమైనా 5 కోట్లు జస్ట్ బలంగా అడగండి, 100 కోట్లు ఉస్మాన్ యూనివర్సిటీ కేటాయించండి, 100 కోట్లు చేయండి సార్, పరకాలో నిధులు కేటాయించండి అడగండి. మీకు హక్కు ఉన్నది, కానీ బిచ్చం ఎత్తుకునే విధంగా ఎత్తుకుంటున్నారు ఎందుకు? సీఎంని మీరు అడిగితే డేర్గా అడిగే విధంగా ఉండాలి తప్ప మీరు వచ్చి అది ఆ విధంగా రాష్ట్రం విద్యార్థుల మొత్తం మానవాన్ని దెబ్బతీసే విధంగా వీసీ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రవర్తించిండు అన్న. నిన్న ఇంకో ప్రకటన కూడా చేయడం జరిగింది. మేము అంటే 2.5 సంవత్సరాల్లోనే 1,00,000 ఉద్యోగాల భర్తీకి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం అన్నటువంటి ఒక ప్రకటన కూడా విడుదల చేయలేదు. హ్యాపీగా ఇంకొక అంటే వాళ్ళు ఇప్పటికే 60,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్పేసి ఒక పక్కన వాళ్ళు చెప్పుకుంటున్నారు కాబట్టి ఇంకొక 40,000 ఉద్యోగాలు సైతం కూడా ఇంకో 6 నెలలు సంవత్సరం లోపల ఇస్తామన్నటువంటి ఒక ప్రకటన విడుదల చేసినట్టుగానే అనుకోవచ్చు. సో ఆ ప్రకటన ఎట్లా చూస్తారు? మీకు నిజంగానే సీఎం రాష్ట్ర ముఖ్యమంత్రి దమ్ము ధైర్యం గుండె నిండా ధైర్యం ఉంటే, నిజంగా మీరు నిజమైన ముఖ్యమంత్రి అయి ఉంటే, నువ్వు నల్లమల్ల పులి బిడ్డవు కదా, నువ్వు పిల్లివైతే కాదు కదా, నువ్వు పోలీసుల వ్యవస్థ లేకుండా ఉస్మాన్ యూనివర్సిటీకి వచ్చి విద్యార్థులు 1000 మంది, నేను 10,000 మంది విద్యార్థులు అంతా తీసుకొచ్చి కూర్చోబెడతా, నువ్వు ఎన్ని అయితే హామీలు ఇచ్చినావు, ఎంత ఉద్యోగాలు ఇచ్చినావు, నువ్వు బహిరంగంగా మాతో చర్చకు సిద్ధమా? ఇప్పుడు దాకా 50,000 ఒకసారి అంటాడు, బీఆర్ వచ్చి 1,00,000 అంటాడు, మళ్ళీ ఢిల్లీలో వచ్చేసి 2 లక్షలు అంటాడు, ఇంకో చోట 5,000 అంటాడు. ఇప్పుడు దాకా 1000 నోటిఫికేషన్ కూడా ఇచ్చింది లేదు, ఈయన ఉద్యోగ ప్రకటన ఇచ్చిందే లేదు. ఈయనకు నిజంగా సీఎం అన్నటువంటిది నిజాయితీ పరుడు అయితే మా ఉస్మాన్ యూనివర్సిటీకి రా, నీకు దమ్ము ఉంది కదా, ధైర్యం ఉంది కదా, నువ్వు రాష్ట్ర ముఖ్యమంత్రి కదా, నువ్వు నల్లమల పులి పెట్టావు కదా, మా ఉస్మాన్ యూనివర్సిటీకి మాట్లాడదాం, చర్చ పెడదాం, మా విద్యార్థులు చేద్దాం, నువ్వు ఎంత ఉద్యోగాలు ఇచ్చినా మేము మాట్లాడతాం, నువ్వు మాట్లాడు, నీ యాంత్రంగా మాట్లాడు, నీ వ్యవస్థ మాట్లాడదు, అప్పుడు మాట్లాడుకుందాం అన్న ఏం జరిగినావు, నీ ఎంత ఇచ్చినావు, ఇవి అన్ని అబద్ధాల మాటలన్నీ బంద్ చేయి. ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రజలకు తెలుసు, మాకు తెలుసు, విద్యార్థులు తెలుసు, నువ్వు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినావు, ఎంత చేసినావు, అది మీకు తెలుసు, మాకు తెలుసు. నీ ఇజ్జత్ నువ్వు తీసుకోకు, నువ్వు ఎంత ఇచ్చినా నేను ఒప్పుకో, ఎస్ మేము 5,000 ఇచ్చినా అని చెప్పుకో, ఏమున్నా ఇంకా మేము రాబోయే రోజులు మేము 50,000 ఇస్తామని చెప్పుకో, మేము అంత సంతోషపడతాం కదా. అబద్ధాలు ఎందుకు మాట్లాడుతున్నాను మేము అడుగుతున్నాం. ఇప్పుడు రోడ్డు ఎక్కుతున్నటువంటి నిరుద్యోగులే కావచ్చు, ఓయూ స్టూడెంట్సే కావచ్చు, కేవలం 10-15 మంది మాత్రమే రోడ్ల మీద కనబడతా ఉన్నారు. మిగతా సంబంధించినటువంటి నిరుద్యోగులంతా కూడా ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలను హర్షిస్తూ ఉన్నారు. వీళ్ళు కావాలని చెప్పేసి రోడ్ల మీదకి వచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పార్టీలతో ములాఖవుతున్నటువంటి వాళ్ళే ఈరోజు బహిరంగంగా రోడ్ల మీదకి వస్తున్నారు అన్నటువంటి వాళ్ళకి మీరు ఏం సమాధానం చెప్పదలుచుకున్నారు? రాష్ట్రంలో ఎక్కడ కూడా పార్టీలతో సంబంధం లేకుండా, అతిథం లేకుండా 33 జిల్లాల నిరుద్యోగులు మొత్తం రోడ్డు మీదకి వచ్చి మాకు అన్యాయం జరిగింది, మాకు ఘోరమైనటువంటిది, మాకు ఉద్యోగాలు లేవు, ఏం లేవు, రోజు కన్నట్టు నిరుద్యోగం పెరిగిపోతూ ఉంది, మీరు ఖచ్చితంగా ఉద్యోగాలు వేయండి అని రాష్ట్రంలో ఉన్న నలుమూలల నుంచి వస్తుంటే ఈ రేవంత్ రెడ్డి కానీ కనిపిస్తలేదా? ఇంటెలిజెన్స్ లేదా? ఏం జరుగుతుందో ఇంటెలిజెన్స్ ఇవ్వాల్సిన ఈ రేవంత్ రెడ్డికి మరి ఉస్మాన్ యూనివర్సిటీలో అంతా ఆ పోరాటం జరుగుతుంది, అంత విప్లవం జరుగుతుంది, అంత ఉద్యమం జరుగుతుంది. మరి ఎందుకంటే ఉద్యమం ఇవ్వకుండా, ఉద్యోగాలు ఇవ్వకుండా కేవలం డ్రామాతోటి డైవర్ట్ రాజకీయం ఎందుకు చేస్తున్నావు? ఎక్కడ ఉద్యోగాలు ఇచ్చినావు? రాష్ట్రం మొత్తం చూస్తూ ఉంది, ప్రజలకు తెలుసు, విద్యార్థులు తెలుసు, 30 లక్షల మంది నిరుద్యోగులు తెలుసు, నువ్వు ఎక్కడ ఏం చేసినావు? మరి వాళ్ళ మాట 30 లక్షల నిరుద్యోగుల మాట నిజమా? నువ్వు కేవలం ఒక్కడు మాత్రమే, ఎప్పుడు ఒక్కడు మాత్రం నీ మాట నిజమా? మీకు కూడా తెలుసు కదా అన్న ఎంత ఉద్యోగాలు ఇచ్చినావు, మేమంటే పక్కన మీకు తెలుసు కదా, నిజాన్ని మీరు చూపిస్తే మీ పైన దాడులు జరిగినాయి కదా, మీ పైన పోలీసులు అక్రమంగా మిమ్మల్ని చేసింది కదా, మీరు మా సమస్యలు మొత్తం మీరు బయటకు తీసుకొచ్చింది కదా. మరి ఈ ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడు? ఎందుకు ఇంత నియంత్రణ పాలన? అంత నియంత్రణ పాలన చేయాల్సిన అవసరం ఏముంది? నేను ముఖ్యమంత్రి లేకపోతే పల్లెటూరులు ఉంటారు, రాత్రి 12 గంటల తర్వాత గురుకలు వస్తారన్న, గురుకలు వచ్చి ప్రతి గేడ ఇట్లా కొట్టుకుంటూ పోతారు, దొంగలు పారిపోతారని. మరి పట్ట పగలే నువ్వు గురుకలాగా వచ్చి ఇట్లా వచ్చి పిల్లిలాగా ఎందుకు వెళ్ళిపోతున్నావు? నువ్వు సీఎం కదా, మరి నువ్వు సింహంలాగా రావాలి కదా. నిరుద్యోగులను అడ్డం పెట్టుకొని అరే మేము ఇది చేస్తున్నాం, ఇది ఇస్తాం, మీకు హామీలు, మీరు రండి, ముందు ఉండండి, మేమే ఒక సైన్యంలా ముందు కదులుతాం, మీ ప్రభుత్వాన్ని మేము భుజాల మీద వేసుకొని నడిపించినప్పుడు మిమ్మల్ని కూడా ముందుకు మోసపోవడం పెద్ద సమస్య కాదు. మీరు ఇచ్చిన హామీలు ప్రతి హామీ అన్నటువంటి వైఫల్యం చెందింది. ప్రపంచంలోనే అత్యంతగా బలహీన
హీనుడైనటువంటి ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారే, ఆయన తప్ప ఎవ్వరూ లేరు. సో మొత్తానికి అయితే మాత్రం నిన్న ఆ ముఖ్యమంత్రి రాక సందర్భంగా నిరుద్యోగులంతా కూడా ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి విద్యార్థులు అయితే కూడా ఇప్పటివరకు ఓయూకి వచ్చి ఇచ్చినటువంటి హామీ ఏమీ లేదు, పాత పాట పాడిపోయింది తప్పించి భయంగా వచ్చిపోయేటువంటి ప్రయత్నం చేసిన తప్పించి నిరుద్యోగులకు కానీ మరో పక్కన ఉన్నటువంటి ఉస్మానియా యూనివర్సిటీ గారు ఏ విధమైనటువంటి భరోసా ఇవ్వలేదు. మాకు ఎట్లాంటి పార్టీలతో కూడా మాకు ఎట్లాంటి సంబంధం లేదు, ఖచ్చితంగా ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చేటువంటి బాధ్యత ముఖ్యమంత్రి పైన ఉన్నది. మరోసారి పునరాలోచించుకోకపోయినట్లయితే ఉద్యమాన్ని ఇంకా తీవ్రతరం చేస్తామన్నటువంటి భావాన్ని ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థులు అయితే తెలియజేస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉన్నది.